పపాయ, ఇంకొకటి వండింది. వర్షం పడుతుందండి. ఇదంతా తీసేయాలండి మొత్తం. కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి కానీ అవి బాగా వస్తలేవని తీసేస్తున్నా. ఇంకా ఎప్పుడూ ఒక పిందెలాగా వస్తుంది ఇట్లా, అందుకనే తీసేస్తున్నా. దొండకాయలు ఉన్నాయండి. ఈ దొండ తీగ మాత్రము కొంచెం తీసేయాలి, మిగతాది ఉంచాలి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా, కాకి ఏ దేశం జాతీయ పక్షి అని. ఒక్కరు మాత్రమే ఆన్సర్ చేసిండ్రు. ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసం ఆన్సర్ చేస్తున్నా. కాకి ఏ దేశం జాతీయ పక్షి అంటే భూటాన్ అనే దేశం యొక్క జాతీయ పక్షి. ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా ఈ వీడియోలో. ప్రపంచంలో ఇంటర్నెట్ ఎక్కువగా వాడే దేశాల్లో ఇండియా ఏ స్థానంలో ఉంది అనేది క్వశ్చను. మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. తెలియపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర మంచిగా చిగుర్లు వచ్చినాయి కదా. నేను ఇవి ఒట్టి కాడలు పెట్టినా అని చెప్పిన కదా, మార్కెట్లో తెచ్చినాయి. ఆకంతా తెంపేసుకొని ఒట్టి కాడలు పెట్టేసిన, మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. మనం తెంపేసుకున్నాం అనుకోండి, మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఎప్పటికప్పుడు ఆకు తెంపేసుకుంటే మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అవుతాయి. ఇది ఒట్టి చిన్న టబ్బులో కూడా వస్తుంది గోంగూర. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి చిగుర్లు. ఈ చెట్లన్నీ తీసేస్తున్నానండి, బీర చెట్లు. ఇదంటే మొత్తం అయిపోయింది కదా, వీటికి ఆపు అయిపోయింది కదా. ఇవి సమ్మర్కు ముందు పెట్టినాయి కదా, అన్నీ అయిపోయినాయి, తీసేస్తున్నాయి. ఇంకా తీసేసి కొత్త మొక్కలు పెట్టాలి. అంతకుముందు విత్తనాలు పెట్టినా చక్కగా రాలేదు, ఇలా ఉన్నాయి, మళ్ళీ పెట్టాలి. ఇక్కడ అరటిది ఇది పడిపోయింది కదా, ఆ చెట్టు అంతా తీసేసిన. ఇవంతా తీసేస్తే ఖాళీ ఖాళీ అయ్యేటట్టుంది గార్డెన్. మళ్ళా తీగజాతి
పాకితే కానీ మంచిగా నిండుగా వస్తుంది. చింత చిగురు మళ్ళీ ఎంత నిండుగా వచ్చింది చూడండి. ఈ దాలిమ చెట్టు కూడా తీసేయాలి, అన్ని కొమ్మలు కట్ చేయాలి, కానీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కదా అని చూస్తున్నా. ఇది కూడా మొత్తం ప్రూనింగ్ చేసినాం అనుకోండి మంచి వస్తుంది, మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జామ చెట్టు కూడా మొత్తం తీసేసిన, కట్ చేసిన. ఇంకో చెట్టు తీసేయాలి. ఈ జామ చెట్టు కొమ్మలన్నీ కట్ చేసినాము. అక్కడ చూడండి మొత్తం కట్ చేసిన, ఎందుకంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి పూత స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనము ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూనే ఉండాలి. పూత కాపు అయిపోయిన తర్వాత ఎప్పుడు ప్రూనింగ్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి పూత స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కటింగ్ పెట్టేసిన కొమ్మలు. ఇది వంగ చెట్టు చూడండి ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చినాయో. గ్రేప్స్, కొన్ని కాయలు పెద్ద అయినాయి, మళ్ళీ కొంచెం పూత మళ్ళీ వస్తుంది.